ఓకే. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు పాథాలజీలో యూనిట్ 5 అబ్సల్యూట్ ఇస్నోఫిల్ కౌంట్, ఇస్నోఫిల్ కణాల యొక్క సంఖ్యను లెక్కించుట అనేటువంటి టాపిక్ తెలుసుకుందాం. ఇస్నోఫిల్స్ అంటే ఏంటంటే తెల్ల రక్త కణాల్లో డబ్ల్యూబీసీస్లలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి కణాన్ని ఇస్నోఫిల్ అని అంటారు. ఇవి సాధారణంగా ఒక వ్యక్తికి తెల్ల రక్త కణాల యొక్క మొత్తం సంఖ్యలో 4 నుంచి 6% వరకు ఉంటాయి. సాధారణంగా ఒక వ్యక్తికి తెల్ల రక్త కణాల యొక్క మొత్తం సంఖ్యలో 4 నుంచి 6% వరకు ఉంటాయి. ఈ తెల్ల రక్త కణాలనే ల్యూకోసైట్స్ అని కూడా అంటారు. ఎర్ర రక్త కణాలను ఎరిథ్రోసైట్స్ అంటారు, తెల్ల రక్త కణాలను ల్యూకోసైట్స్ అని అంటారు. ఈ ల్యూకోసైట్స్లో వివిధ రకాలైనటువంటి కణాలు అనేటివి ఉంటాయి. అందులో ఒకటి ఇస్నోఫిల్. ఇస్నోఫిల్ యొక్క సంఖ్యను లెక్కించుట గురించి మనం తెలుసుకుంటాం. ఎందుకు లెక్కించాలి అని అంటే కొన్ని సందర్భాల్లో ఇస్నోఫిల్ యొక్క సంఖ్య కానీ శాతం కానీ పెరగడం జరుగుతుంది లేదా తగ్గడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అని అంటే ఏ సమయాల్లో పెరుగుతుందనంటే అలర్జికల్ రియాక్షన్స్, తుమ్ములు, దగ్గులు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇస్నోఫిల్ యొక్క సంఖ్య అనేటువంటిది పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఇస్నోఫిల్ యొక్క సంఖ్యను, ఫీవర్ కండిషన్లో కూడా ఇస్నోఫిల్ యొక్క సంఖ్య అనేటువంటిది పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ డ్రగ్స్ తీసుకున్నప్పుడు కూడా ఈ ఇస్నోఫిల్ యొక్క సంఖ్య అనేటువంటిది సాధారణంగా పెరుగుతూ ఉంటుంది. మరి ఇది ఇస్నోఫిల్ యొక్క సంఖ్య పెరగడానికి కారణాలు. ఇస్నోఫిల్ యొక్క సంఖ్య తగ్గడానికి కారణాలు ఏంటిదంటే స్టెరాయిడ్స్, మన బాడీలో ఉత్పత్తి అయ్యేటువంటి హార్మోన్ల యొక్క సంఖ్య పెరగడం లేదా మోతాదు పెరగడం, పాయిజన్ అనేటువంటిది పెరగడం, అటువంటి సమయాల్లో ఇస్నోఫిల్ యొక్క సంఖ్య అనేటువంటిది తగ్గుతుంది. సాధారణంగా మనం డబ్ల్యూబీసీస్ యొక్క సంఖ్యను లెక్కించినప్పుడు ఇస్నోఫిల్ యొక్క శాతంలో తేడాలు వచ్చినప్పుడు, డిఫరెన్స్ వచ్చినప్పుడు, పెరగడం కానీ ఇంతకంటే తగ్గడం కానీ, వాటి యొక్క శాతం పెరగడం కానీ తగ్గడం కానీ జరిగినప్పుడు ప్రత్యేకంగా ఇస్నోఫిల్ యొక్క సంఖ్యను లెక్కించమని డాక్టర్ చెప్తాడు. వ్యాధులకు గురైనటువంటి వ్యక్తులకు ప్రత్యేకమైనటువంటి సమయాల్లో ఇస్నోఫిల్ యొక్క సంఖ్యను లెక్కించమని చెప్తాడు. దాన్ని ఎలా లెక్కిస్తారు ఏంటనేటువంటిది మన టాపిక్లో భాగం. ఇదంతా ఎవరు చేస్తారు? మరి హెమటాలజిస్ట్, రక్తాన్ని గురించి అధ్యయనం చేసినటువంటి వ్యక్తులు, ల్యాబ్ టెక్నీషియన్ ఈ ఇస్నోఫిల్ కౌంట్ అనేటువంటి దాన్ని చేస్తూ ఉంటారు. సో ఇస్నోఫిల్ను కౌంట్ చేస్తారు. కౌంట్ చేసేటువంటి పద్ధతి గురించి మనం మన టాపిక్లో నేర్చుకుంటాం. ఇస్నోఫిల్ను కౌంట్ చేయడానికి, వాటి యొక్క సంఖ్యను లెక్కించడానికి మనకు కావాల్సినటువంటి పరికరాలు, రిక్వైర్డ్ ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాలి అంటే స్పిరిట్, కాటన్, సిరంజి ఆర్ లాన్సెట్, నెక్స్ట్ మైక్రోస్కోప్, పిప్పెట్ మొదలగు పరికరాలు మనకు కావాలి. వాటితో పాటు రిక్వైర్డ్ రియేజెంట్ ఆర్ఆర్, ఇస్నోఫిల్ యొక్క సంఖ్యను
లెక్కించడానికి కావలసినటువంటి రియేజెంట్ ఏంటంటే హింజిల్మన్ రియేజెంట్. హింజిల్మాన్స్ రియేజెంట్ అనేటువంటిది మనకు అవసరం. ఎలా లెక్కించాలి? లెక్కించేటువంటి ప్రొసీజర్ పద్ధతి. ప్రొసీజర్ ఏంటిదంటే ఫస్ట్ ఒక టెస్ట్ ట్యూబ్లో హింజిల్మన్ రియేజెంట్ను 0.9 మిల్లీలీటర్ తీసుకోవాలి. దానికి 0.4 ml బ్లడ్ శాంపుల్ని యాడ్ చేయాలి. బ్లడ్ శాంపుల్ వచ్చేసి 0.4 ml. ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని సాధారణంగా మనం 2 to 3 minutes వరకు పెట్రీ డిష్, డ్రై పెట్రీ డిష్ కింద ఉంచి వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని న్యూబార్ కౌంటర్ ఛాంబర్లో పైన మార్చుకోవాలి. న్యూబార్ కౌంటర్ ఛాంబర్లో మనకు 9 స్క్వేర్లు ఉంటాయి. ఈ విధానంలో 9 స్క్వేర్లు ఉంటాయి. దీన్ని న్యూబార్ కౌంటింగ్ ఛాంబర్ అని అంటారు. ఈ న్యూబార్ కౌంటింగ్ ఛాంబర్లో మనం ఇస్నోఫిల్ యొక్క సంఖ్యను లెక్కిస్తాం. ఇలా మిక్స్ చేసినటువంటి ఈ ద్రావణాన్ని న్యూబార్ కౌంటింగ్ ఛాంబర్ పైకి బదిలీ చేసుకోవాలి. బదిలీ చేసుకున్న తర్వాత మైక్రోస్కోప్లో లో పవర్ ఆబ్జెక్టివ్ ద్వారా గమనిస్తూ మనం ఇస్నోఫిల్ యొక్క సంఖ్యను లెక్కించాలి. ఫస్ట్ స్టెరైల్ ఉండేటువంటి నీళ్ళ సహాయంతో బ్లడ్ని తీసుకోవాలి. ఒక పిపెట్ సహాయంతో 0.9 ml హింజిల్మన్ రియేజెంట్ తీసుకోవాలి. ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని ఒక టెస్ట్ ట్యూబ్లో మనం తీసుకొని మిక్స్ చేయాలి. మిక్స్ చేసి దీన్ని ఒక 2 to 3 minutes వరకు సాధారణంగా ఉండేటువంటి పెట్రీ డిష్ కింద వచ్చి అబ్జర్వ్ చేయాలి. అలా అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ ద్రావణాన్ని మనం న్యూబార్ కౌంటింగ్ ఛాంబర్పై బదిలీ చేసుకొని న్యూబార్ కౌంటింగ్ ఛాంబర్లో ఇస్నోఫిల్ యొక్క సంఖ్యను మైక్రోస్కోప్ సహాయంతో లో పవర్ ఆబ్జెక్టివ్ ద్వారా గమనిస్తూ లెక్కించాలి. లెక్కించడానికి కౌంట్ చేసేటువంటి విధానం టోటల్ ఇస్నోఫిల్ కౌంట్ ఈజ్ ఈక్వల్ counted number of eosinophil by 0.9 into 10 అనేటువంటి ఫార్ములా ద్వారా మనం టోటల్ ఇస్నోఫిల్ కౌంట్, దీన్ని అబ్సల్యూట్ ఇస్నోఫిల్ కౌంట్ AEC అని కూడా అంటారు. అబ్సల్యూట్ ఇస్నోఫిల్ కౌంట్. మనం ఇస్నోఫిల్ యొక్క సంఖ్యను అబ్సల్యూట్ ఇస్నోఫిల్ కౌంట్ AEC అని కూడా అంటారు. AEC అబ్సల్యూట్ ఇస్నోఫిల్ కౌంట్. AEC అనగానే నేను కూడా ప్రశ్న అడుగుతారు మీకు. అబ్సల్యూట్ ఇస్నోఫిల్ కౌంట్ or total eosinophil count is equal counted number of eosinophils by 0.9 to 10 అనేటువంటి ప్రిన్సిపల్ ద్వారా మనం లెక్కిస్తాం. అట్లనే టోటల్ ల్యూకోసైట్లో ఉండేటువంటి మొత్తం తెల్ల రక్త కణాల్లో ఉండేటువంటి ఇస్నోఫిల్ యొక్క శాతం ఎంత, పర్సంటేజ్ ఆఫ్ ఇస్నోఫిల్ అని అంటారు. percentage of eosinophil is equal total
total leukocyte count by total leukocyte count అంటే తెల్ల రక్త కణాల్లో ఉండేటువంటి మొత్తం కణాల సంఖ్య బై eosinophil count absolute eosinophil count into 100 అనేటువంటి ఫార్ములా ద్వారా మనం మొత్తం ల్యూకోసైట్లలో ఇస్నోఫిల్ యొక్క శాతం ఎంత ఉంది అని లెక్కిస్తాం. టోటల్ ల్యూకోసైట్ కౌంట్ బై అబ్సల్యూట్ ఇస్నోఫిల్ కౌంట్ ఇంటూ 100 అనేటువంటి ప్రిన్సిపల్ ద్వారా ఒక వ్యక్తి యొక్క రక్తంలో ఉండేటువంటి మొత్తం తెల్ల రక్త కణాల యొక్క సంఖ్యను మరియు ఆ తెల్ల రక్త కణాల్లో ఉండేటువంటి ఇస్నోఫిల్ల యొక్క సంఖ్యను, ఇస్నోఫిల్ల యొక్క పర్సంటేజ్ అనేటువంటి దాన్ని టోటల్ ల్యూకోసైట్ కౌంట్, ల్యూకోసైట్స్ అన్న డబ్ల్యూబీసీస్ అన్న ఒకటే వెళ్దాం. ఈ టోటల్ ల్యూకోసైట్ కౌంట్ను అబ్సల్యూట్ ఇస్నోఫిల్ కౌంట్తోని మల్టిప్లికేషన్ చేస్తే వాటి యొక్క పర్సంటేజ్ అనేటువంటిది వస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తి యొక్క రక్తంలో ఉండేటువంటి ఇస్నోఫిల్ యొక్క సంఖ్య అనేటువంటిది అబ్సల్యూట్ ఇస్నోఫిల్ కౌంట్ అనేటువంటిది 40 to 440 మిలియన్స్ పర్ క్యూబిక్ యూనిట్ వరకు ఉంటాయి. ఇది సాధారణంగా ఉండేటువంటి నార్మల్ వాల్యూ ఆఫ్ ఇస్నోఫిల్. నార్మల్ వాల్యూ ఆఫ్ అబ్సల్యూట్ ఇస్నోఫిల్ ఈజ్ 40 to 440 మిలియన్స్ పర్ క్యూబిక్ యూనిట్. ఒక క్యూబిక్ యూనిట్కు ఉండేటువంటి మొత్తం ఇస్నోఫిల్ యొక్క సంఖ్య అనేటువంటిది 40 నుంచి 440 మధ్యలో ఉండాలి. ఇది సాధారణంగా ఒక వ్యక్తిలో ఉండేటువంటి ఇస్నోఫిల్ యొక్క సంఖ్యగా మనం పరిగణిస్తాం. నార్మల్ వాల్యూ ఆఫ్ ఇస్నోఫిల్ అని అంటాం. కౌంటింగ్ ఆఫ్ eosinophil or absolute eosinophil count. Absolute eosinophil count is our lesson in unit 6 pathology. Eosinophil nothing but one type of cell which were present in the WBCs. Similarly, WBCs are also called as leukocytes. WBCs are called as leukocytes. In the total number of leukocytes, the percentage of eosinophil occupies 4 to 6% commonly. The percentage of eosinophils commonly 4 to 6%. In our lesson, we will learn about absolute eosinophil count. Why you have to count it? Whereas in some diseases conditions like allergic, fever, alcoholic, toxic conditions in our body,